ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన శాఖలో శ్రీ వైవి కుటుంబరావు గారి వ్యాసము సత్యసాయి శాంతిదాయి. సాయిరామ్. శాంతము లేక సౌఖ్యము గలదా, దాంతునికైనా వేదాంతునికైనా తప్పించుతున్నటువంటి త్యాగమూర్తి ఆవేదనతో ఆలాపన చేసినాడు. నిజముగా శాంతము లేని ఎడల సౌఖ్యమే లేదు. శాంతి మనోకాయ ధర్మల యందు సమముగా ఉండవలేను. సర్వ సౌఖ్యములకు శాంతియే పుట్టినిల్లు. అభీష్టములు నెరవేరిన కలుగునది నిజ శాంతి కాదు, అది సంతుష్టి అనబడు మనోస్థితి మాత్రమేను. నిజ శాంతికి ఆద్యంతములు పరిణామములు తరతమ భేదములు లేవు. శాంతి గలవాడు సుఖదుఖములను మంచి చెడ్డలను సమముగా చూచును. అతడు ద్వంద్వాతీతుడు. పవిత్రమైన శాంతి పవిత్ర హృదయమందే ఉండును. వాస్తవమైన అంత శాంతి బాహ్యస్థితి మీద ఆధారపడి ఉండదు. కానీ అజ్ఞానులు శాంతి కొరకై బాహ్యములు అన్వేషించురు, అశాంతిని అభివృద్ధిపరుచుకుంటున్నారు. స్వాత్మానందమును అఖండముగా అనుభవించువాడు సర్వదా ప్రశాంత చిత్తుడై మెలగును. శాంతి ఆత్మస్వరూపముగాన నిజ శాంతిని చిత్తవృత్తుల అరికట్టుట వలన అనుభవింపవీలవును. శాంతి ఆత్మస్వరూపముగా సర్వులు శాంతస్వరూపులే. సర్వులు పరమాత్మ అంశలే కనుక వారికి సహజ స్థితి అయిన శాంతిని వాంఛించుతున్నారు. ఆత్మను అజ్ఞానం ఆవరించుకొని ఉన్నది కనుకనే అశాంతి. శాంతియే లేకున్నా నిత్య సత్యమును కాంచలేరు. పవిత్ర ప్రేమ శాంతులు మానవుని మాధవునిగా మార్చగలవు. కర్మఫలమును అపేక్షించిన అశాంతి, కర్మఫలమును త్యజించిన పరమశాంతి. పరమాత్మ ఏ పరమశాంతి. జీవాత్మ పరమాత్మ అంశే అయినను మా యొక్క మాల విక్షేప ఆవరణ శక్తుల ప్రభావం వలన జీవుడు శాంతిని అనుభవింపజాలకున్నాడు. అశాంతి స్థితి నుండి బయటకు రాజాలకున్నాడు. జీవుడు కూడా పరమశాంతి స్థితిలోనే ఉండవలెనన్న మాయ యొక్క ఈ శక్తులు అవరోధించవలను. మాయ పరమాత్మ ఆశ్రయించి ఉన్నందువలన పరమాత్మ యొక్క దయానుగ్రహములను సంపాదించుకోలేని వాడు మళ్ళా విక్షేప ఆవరణ శక్తులను ప్రతిఘటించలేకపోతున్నాడు. పరమాత్మ యొక్క అనుగ్రహ ఆశీర్వాదములను పొందిన వారిని మాయాశక్తి బాధించదు. మీద మిక్కిలి వాని అజ్ఞానసారమును ప్రవర్తించును. పరమాత్మ అన సర్వదేవతా స్వరూపముల ఆధారము. సర్వదేవతా స్వరూపములకు సత్యసాయియే ఆధారము. సత్యసాయియే పరమాత్మ. సత్యసాయి సంకల్పించినంత మాత్రమనే మాయాశక్తి సాయి భక్తులకు అధీనమగును. తక్షణమే వానికి జ్ఞానోదయము కలుగును. శాంతిని సహజ జ్ఞాన సహాయముతో స్వయముగా అనుభవించవలను. అదే పరమశాంతి. మాయకు యజమానుడు ఆధారమైన భగవంతుడే మాయను ఆజ్ఞాపించగలడు, ఆదేశించి భక్తులకు శాంతి అందించగలడు. ప్రత్యక్ష దైవమైన సత్యసాయే భక్తులకు శాంతిని అందించగలరు. సత్యసాయే శాంతిదాయి. భగవంతునికి భిన్నులు శాంతి అందించలేరు. భగవత్ కృప వలన సంతోషమైన శాంతి, సుఖములను, పరిపూర్ణతను, అమరత్వమును పొందగలము. అదేవృణుతేన లభ్యా అనగా భగవంతుడు ఏర్పాటు చేసిన వారికి లభ్యమవును. భగవంతుడు శాంతిని మనకు ఏర్పాటు చేయవలసినటువంటి కృప భగవంతుని కలుగుటకు తగిన కర్మను మనం ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతయో ఉన్నది. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.